రోజు 1వ తేదీన మాదరాజుగూడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి సోదరులు గిరిధర్ రెడ్డి గారు, పెద్దలు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనందరం చూస్తున్నాం, ప్రతి నెల 1వ తారీఖు ఏదన్నా సెలవు దినాలు వచ్చాయంటే ఇంకా ముందరనే చెప్పిన మాటకు కట్టుబడి పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ మనం పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు వారితో మాట్లాడుతుంటే ఈ పెన్షన్ల వల్ల వారి జీవన శైలి, వారి ఆరోగ్యం, ఇతరితర అవసరాలు తీర్చుకుంటూ చాలా సంతోషంగా ఉన్నట్టుగా వారు చెప్పటం, గిరిజ సోదరులు గిరి గారు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తమ కృతజ్ఞతలు తెలియజేయడం, ఎమ్మెల్యే గారికి కూడా వారు సానుభూతిగా మనస్ఫూర్తిగా మాట్లాడడం చాలా సంతోషం కలిగించింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను జనరల్గా నగరంలో తిరిగేటప్పుడు చూస్తుంటాం, ఎటు చూసినా కూడా ఏదో ఒక పని, ఒక జాతరలాగా పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం పనులు కావచ్చు. ఇది కేవలం నగరాలకే పరిమితం కాకుండా మాదరాజుగూడూరు లాంటి గ్రామాలకు కూడా ఈరోజు ఈ యొక్క మౌలిక వస్తువుల కల్పనలో చాలా ముందుండి చాలా సంతోషపడ్డాను. ఇది కేవలం సిటీకి లిమిట్సే కాదు, చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈరోజు దారి పొడుగునా వస్తూ అంటే 1.5 కిలోమీటరు పైన సిమెంట్ రోడ్డు నిర్మాణం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఉండేటటువంటి నిధుల కొరతలో ఉండే పరిస్థితుల్లో ఒక గ్రామంలో ఇంత పెద్ద సిమెంట్ రోడ్డు చక్కగా రావటం నేను చాలా ఏళ్ళ క్రితం ఉన్నాను చెప్తున్నాడు, చాలా ఏళ్ళని చూశాను. ఈరోజు చాలా క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ అభివృద్ధి. ముఖ్యంగా 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ అనేది అది కూడా చాలా గొప్ప విషయం. నెల్లూరు జిల్లాలో ఫస్ట్ చాలా గ్రాండ్ స్కేల్లో రూరల్ నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ ఉండేటువంటి రైతులు కావచ్చు, ఫిషర్ ఈ పాండ్స్కి సంబంధించి కావచ్చు, పరిశ్రమలకు కానీ చాలా ఉపయోగకరం. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల ఒక హాస్పిటల్ రావడమే కష్టమైతే 2 హాస్పిటల్స్, ఆయుష్ హాస్పిటల్ ఒకటి, ప్రైమరీ హెల్త్ సెంటర్, అవి కూడా మాటలు కాదు. ఇదంతా కూడా వీరి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల, నియోజకవర్గంలో వారిని కాపాడుతున్నటువంటి ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, అంకిత భావానికి నిదర్శనం. దానితో మీ అందరి టీం వర్క్, కొత్త పాత నాయకులందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తూ చూస్తున్నాను. వెనక నుంచి కనుసాగితో జరుగుతున్నాయి. అక్కడ బైక్ శబ్దం అయింది, ఇక్కడ కుర్రాడు ఇటు అన్నాడు, అక్కడ కుర్రాడు. సో ఈ యొక్క విషయాలు చాలు. మీరు ఎంత స్మార్ట్గా పనిచేస్తున్నారు, ఎంత కలివిడిగా ఉన్నారు, ఒక కార్యక్రమాన్ని ఎంత నిబద్ధత చేస్తున్నారు. ఈ వర్క్ కలకాలం ఉండాలి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా నిలబడాలి. అభివృద్ధి సంక్షేమంతో పాటు మనందరి సమిష్టి కృషి, కార్యకర్తలు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసుకుంటా నాయకత్వం వహిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కోరుకున్నట్టు మరొక 20 సంవత్సరాలు మనం శాశ్వతంగా ప్రజలకు మేలు చేసేటువంటి పరిస్థితి. చాలా ఈరోజు 1వ తారీఖు అంటేనే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రతి నెల 1వ తారీఖు కూడా మనందరం కూడా జరుపుకుంటాం. ఈరోజు నెల్లూరు చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం, రెండూ కూడా 2 కళ్ళలాగా నిరంతరం కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. అదే కాకుండా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి చేనేత కుటుంబాలకు అండగా వారికి ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా ఈరోజు వారికి కరెంటుకు సంబంధించి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
నారాయణరెడ్డిపేట కానీ, ముళ్ళమూడి కానీ, సౌత్ మోపుడు కానీ, ఇంకా కొన్ని దగ్గరలో మొత్తం ఏదైతే చేనేత కుటుంబాలకు ఈ ఫ్రీ కరెంట్ అనేది దాదాపు 464 మందికి ఇది ఉపయోగపడుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా బాగుండాలా. రైతన్నలు కానీ, చేనేత కుటుంబానికి సంబంధించిన నేతన్నలు కానీ, ఇతర అన్ని వర్గాలు కూడా అన్ని విధాలా సంతోషంగా ఉండాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం. అదేవిధంగా కూడా గత 21 నుంచి కూడా అదేవిధంగా జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శివరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందించే దాంట్లో ఎమ్మెల్యే గారి ఆఫీస్తో పాటు ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న కూటమి నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కడన్నా 1-2 సమస్య ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అందరూ కూడా పనిచేస్తున్నారని తెలియజేస్తూ, అదేవిధంగా చేనేత కుటుంబానికి సంబంధించి మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, చేనేత కుటుంబాలకు గౌరవమైన ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడం, దానికోసం ఎన్ని కోట్లైనా వెచ్చించడం జరుగుతుందని తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా అభివృద్ధి పరంగా వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా బీటీ రోడ్డు